నమస్తే. లా ఎక్సలెన్స్ తెలుగు కరెంట్ అఫైర్స్కి స్వాగతం. ఇవాళ జనవరి 24 నేషనల్ గర్ల్ చైల్డ్ డే, గర్ల్ చైల్డ్ ప్రొటెక్షన్, గర్ల్ చైల్డ్ ఎంపవర్మెంట్. వీటి కోసం మనం దీన్ని ప్రతి సంవత్సరం జరుపుకుంటాం. సో ఇవాళ ఈ కంటెక్స్లో ఒక 2 విషయాలు చెప్తానండి. ఫస్ట్ వచ్చేటప్పటికి ఇన్ జనరల్ గర్ల్స్ అండ్ విమెన్ ఈక్వాలిటీ అని మనం అడుగుతూ ఉంటాం. సో ఈక్వాలిటీ అంటే ఏంటి? ఈక్వాలిటీ అంటే కంప్లీట్లీ ఇద్దరు ఈక్వల్ అన్నటువంటి అసలు ఆ ఐడియానే రాంగ్. బయోలాజికల్లీ కానీ, ఫిజియోలాజికల్లీ కానీ, సైకలాజికల్లీ కానీ మెన్ అండ్ విమెన్ ఆర్ డిఫరెంట్. డిఫరెంట్ అంటే ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అని కాదు. ఎవరి యొక్క స్పెషల్ క్వాలిటీస్ వాళ్ళకు ఉంటాయి. ఇద్దరిని అన్ని సర్కామ్స్టాన్సెస్లోనూ ఈక్వల్గా ట్రీట్ చేయాలి అన్నది కరెక్ట్ కాదు. కానీ ఇద్దరికి ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇవ్వాలి. ఇద్దరికి ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇచ్చి వాళ్ళ లిబర్టీ, వాళ్ళకి ఏ దాని మీద ఇంట్రెస్ట్ ఉంది, వాళ్ళు దేంట్లో వాళ్ళు రాణించగలరు, వాళ్ళకి ఏ చాయిస్ వాళ్ళు తీసుకోగలరు అన్నటువంటి దాని మీద ఫోకస్ అనేది ఉండాలి. రెండోది ఇన్సెక్యూరిటీ ఎప్పుడైనా సరే, ఎవరైనా సరే, అది ఏ పర్సన్ అయినా సరే డిస్క్రిమినేషన్కి గురి అవుతున్నారు అంటే అది కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాలు, కొన్ని జనరేషన్స్ ఎప్పుడైనా సరే వాళ్ళలో ఇన్సెక్యూరిటీ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. అభద్రతా భావం అంటాం. సో విమెన్లో ఎక్కువగా ఆ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అనేటటువంటిది ఉంటుంది. అది మారడం అనేది చాలా చాలా ఎఫర్ట్తో కూడుకున్నది. అది ఒక ఇండివిజువల్ వల్ల కాదు, తన చుట్టూ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ వల్ల ఆ ఇన్సెక్యూరిటీస్ పోవడం ఇదంతా జరుగుతూ ఉంటుంది. రైట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా ఫ్రీగా మాట్లాడాలి, ఇప్పుడు ఈ వీడియో చెప్తున్నానండి. సో ఒక ఫీమేల్ టీచర్కి, ఒక మేల్ టీచర్కి కొంత డిఫరెన్స్ అనేటటువంటిది ఉంటుంది. అది మీరు యాక్సెప్ట్ చేసినా చేయకున్నా అది ట్రూత్ అనమాట. రైట్. సో ఆ ఇన్సెక్యూరిటీ, ఇప్పుడు నేను ఏ విషయం చెప్పినా వీళ్ళు ఏమనుకుంటారో అన్న అది కరేజ్కి సంబంధించింది కాదు. సొసైటీలో అలా హార్డ్వేర్ చేయబడినటువంటిది. నాకే కాదు, ఏ ఇండివిజువల్కైనా ఉన్నటువంటిది. సో ఆ ఇన్సెక్యూరిటీ ఆ భావం పోవాలి ఫస్ట్. అది ఎప్పుడు పోతుంది? మనకు ఉండే ట్రీట్మెంట్ ఎలా ఉంది అన్నటువంటి దానికి సంబంధించి ఆ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ పోతుంది అన్నటువంటిది. ఆ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ విమెన్లోనూ ఉంటుంది, మెన్లోనూ ఉంటుంది. అమ్మో మా చెల్లెలు, లేదా మా భార్య, లేదా మా అమ్మ, లేదా ఇలా. సో వీళ్ళకి ఏమవుతుందో ఆ ఇన్సెక్యూరిటీ దాని ప్లేస్లోకి కాన్ఫిడెన్స్ అనేటటువంటిది రావాలి. మరి అది ఎలాగా? అది మనమే ఆలోచించాలి. ఇప్పుడు నేను అడుగుతున్నవన్నీ క్వశ్చన్స్ అండి, చాలా రిలవెంట్ ఇష్యూస్. అవి మనమే ఆలోచించాలి. మూడో విషయం, ఎప్పుడైనా సరే చేంజ్ రావాలి అంటే మన ఆలోచన విధానంలో మార్పు రావాలి. మరి అది ఎలా వస్తుంది? ఎంపతి, ఆ పేరు విన్నామా ఎప్పుడైనా? ఎంపతి అంటే మనము వాళ్ళ ప్లేస్లో ఉంటే ఏం చేస్తాము అన్నది ఎప్పుడైతే ఆ క్వశ్చన్ మనకు వస్తుందో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆ వ్యక్తి ప్లేస్లో ఉండుంటే ఎలా ఉంటుంది. మేబీ మనకి ఆ వ్యక్తి ఫేస్ చేస్తున్న సర్కమ్స్టాన్సెస్ అన్నీ తెలియకపోవచ్చు. బట్ ఆ వ్యక్తి ప్లేస్లో నేనుంటే ఎలా ఉంటుంది అని మనం ఆలోచించిన రోజు కొంతవరకు వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారన్నది మనకు అర్థం అవుతుంది. దాన్ని బట్టి కొంత చేంజ్ అనేటటువంటిది మొదలవుతుంది. ఇవి నా పర్సనల్ ఒపీనియన్స్ అండి. మీ ఒపీనియన్స్ కూడా మీరు షేర్ చేసుకోవచ్చు. వీటి గురించి ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాలి. విమెన్ ఎంపవర్మెంట్ రావాలి అంటే అది మార్పు ఫస్ట్ మెన్లో రావాలి, దాంతోపాటు విమెన్లోనూ రావాలి. అప్పుడే విమెన్ ఎంపవర్మెంట్ అనేది పాసిబుల్ అవుతుంది. ఓన్లీ విమెన్ చేంజ్ కావడం కాదు, మెన్ ఆర్ ది ఎనేబులర్స్. మన ఫాదర్, మన బ్రదర్, మన హస్బెండ్, సో ఎవరైతే మన చుట్టూ ఉంటారో ఎప్పుడూ వీళ్ళందరూ రైట్. సో వీళ్ళందరూ మనకి ఫోర్స్ మల్టిప్లయర్స్ అన్నమాట. సో మెన్, విమెన్ అందరిలోనూ చేంజ్ రావాలి విమెన్ ఎంపవర్మెంట్ అంటే. ఆ ఇన్సెక్యూరిటీ, అభద్రతా భావం అనేటటువంటిది కొన్ని జనరేషన్స్గా వచ్చింది, కొన్ని వందల సంవత్సరాల నుంచి వచ్చింది. అది ఒకసారిగా పోదు, అది టైం తీసుకుంటుంది. అది మీరు గమనించాలండి. ఒకవేళ మన స్టూడెంట్స్, బాయ్స్ వీళ్ళు చూస్తుంటే ఒకసారి మీరు గమనించండి. ఆ ఇన్సెక్యూరిటీ, అభద్రతా భావం అనేది ఉంటుంది. సో దాన్ని ఎలాగ మనము అర్థం చేసుకోవాలి? ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లోనే సో ఎలా ఉంటున్నారు అన్నది ఒకసారి ఆలోచించండి, చూడండి. ఏం చేయాలన్న తర్వాత విషయం, ఫస్ట్ మనకి దాని గురించి అర్థం చేసుకొని ఆలోచించగలగడం అనేది ఇంపార్టెంట్.
సరే, ఇవాళ మనం 23rd 24thకి సంబంధించిన ఇష్యూస్ చూస్తున్నామండి. రైట్, యూపీఎస్సీ ఆస్పిరెంట్స్కి ఇంకొక అటెంప్ట్ ఇస్తారు అన్నటువంటిది ఉంది. దానికి సంబంధించి సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగిందనమాట. లాస్ట్ టైం కోవిడ్-19 వల్ల సరిగా ప్రిపేర్ అవ్వలేకపోయాము, కొంతమందికి లాస్ట్ అటెంప్ట్ ఉన్న వాళ్ళు అదంతా పోయింది కదా, ఇంకొక అటెంప్ట్ ఇవ్వాలి అని చెప్పి మరి సుప్రీంకోర్టులో ఇది ఉంది. 25th రోజు వాళ్ళు చెప్తాము అన్నారు. చూద్దాం ఇంకొక అటెంప్ట్ వస్తుందా, ఫైనల్ అటెంప్ట్ ఉన్న వాళ్ళకి ఇంకొక అటెంప్ట్ ఏమన్నా ఎక్స్ట్రాగా వస్తుందా అన్నది చూడాలి ఇంకా. సరే, నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించింది. సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, పూణేలో ఉండేటటువంటి సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో ఫైర్ యాక్సిడెంట్ అనేటటువంటి జరిగింది. దానివల్ల 1000 కోట్ల వరకు సుమారుగా నష్టం అనేటటువంటిది వచ్చినట్టుగా దాని యొక్క ఓనర్స్ చెప్తున్నారనమాట. సో అయితే మనకి జనరల్గా అసలు ఫార్మాస్యూటికల్ యూనిట్స్ వీటన్నిటికీ సంబంధించి గైడ్లైన్స్ అనేటటువంటివి ఇంటర్నేషనల్ లెవెల్స్లో ఆల్రెడీ ఉన్నాయి మనకి. WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గైడ్లైన్స్ ప్రకారం ఫార్మాస్యూటికల్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ సైట్ సెక్యూరిటీ అనేటటువంటిది ఉండాలి, ఆటోమేటిక్ ఫైర్ డిటెక్షన్ సిస్టమ్ అనేటటువంటిది ఉండాలి, మాన్యువల్గా కానీ మెకానికల్ వెంటిలేషన్ అనేది ఉండాలి, స్ప్రింక్లర్ సిస్టమ్ ఫైర్ వచ్చినప్పుడు వాటర్ని స్ప్రింకిల్ చేసే స్ప్రింక్లర్ సిస్టమ్ ఉండాలి, ఫైర్ డ్రిల్స్ అనేటటువంటివి ఎప్పుడెప్పుడు జరుగుతూ ఉండాలి. సో వాటన్నిటి వల్ల వీటిని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అని. ఇప్పుడు చూడండి, మనకి సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అనేటటువంటిది కోవిషీల్డ్ అనేటటువంటి దాన్ని మనకి ప్రొడ్యూస్ చేస్తూ ఉంది. సో అది చాలా క్రిటికల్ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఉన్నా కాదా. మరి అలాంటివి ఇలాంటి ప్రాపర్ మెజర్స్ అనేటటువంటివి తీసుకోవాలి. ఇక్కడ మీరు ఇంకొక విషయం గమనించుంటారు, చనిపోయిన 5 మంది మైగ్రెంట్సా అక్కడ ఉన్న వాళ్ళ అండి, ఆ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళ 5 మంది కూడా మైగ్రెంట్సే. సో మైగ్రెంట్స్ చాలా టెంపరీ లివింగ్ షెల్టర్స్లో ఉండడము, అక్కడ వర్క్ చేస్తున్నప్పుడు యాక్సిడెంట్స్ వాళ్ళ కంపెన్సేషన్ పే చేస్తామని చెప్పారు. బట్ ఓవరాల్గా మైగ్రెంట్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఇష్యూస్లో ఇలాంటివన్నీ కూడా మీరు ఆలోచిస్తూ పెట్టుకోవాలి. రైట్, నెక్స్ట్ ఇష్యూ వచ్చేటప్పటికి గవర్నాన్స్కి సంబంధించింది. ఇప్పుడు 2021 మనకి 2011, 2001 అలాగా 10 సంవత్సరాలకు ఒకసారి డెసీనియల్ అంటారు. సో ఒక దశాబ్ద కాలానికి డెసీనియల్ సెన్సస్ అనేటటువంటి జనగణన అనేటటువంటి చేస్తారు. మరి ఆ కంటెక్స్లో ఇయర్ అనేటటువంటిది 2021 సెన్సస్ అనేటటువంటిది కాస్ట్ సెన్ససా కాదా అని. కాస్ట్ సెన్సస్ అంటే ఏంటి, మనకి 2011లో ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం కాస్ట్ సెన్సస్, సోషో ఎకనామిక్ కాస్ట్ సెన్సస్ అనేటటువంటి చేపట్టారు. కానీ ఇండియాలో ఎన్ని కాస్ట్ ఉన్నాయి, ఏ కాస్ట్కి సంబంధించిన ప్రజలు ఎంత పర్సంటేజ్ ఉన్నారు, ఆ డేటా 2011 నుంచి ఇప్పుడేంటి 2021 10 సంవత్సరాల కాలంకి కూడా పబ్లిష్ చేయలేదు. ఎందుకని, ఇది చాలా పొలిటికల్లీ సెన్సిటివ్ ఇష్యూ అవుతుంది కాబట్టి అదొకటి. రెండోది, ఈ రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా సెన్సస్ ఎవరైతే చేపడతారో వాళ్ళు ఇదంతా కూడా కొద్దిగా మనకి ఇన్యూమరబుల్ కాస్ట్ అనేటటువంటి వచ్చాయి. ఒకే ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఒక కాస్ట్ను ఒక పేరుతో పిలిస్తే వేరే ప్రాంతంలో వేరే పేరుతో పిలుస్తున్నారు. దానివల్ల మాకు ఎన్యూమరేట్ చేసి ఇవ్వడానికి కూడా చాలా ప్రాబ్లమాటిక్గా మారింది అని చెప్పి ఇవ్వలేదు. బట్ అక్కడ చాలా పొలిటికల్ కన్సిడరేషన్స్ అయితే ఉన్నాయి. రైట్, సో దాన్ని దృష్టిలో పెట్టుకొని అసలు ఇంతకీ ఈ సోషో ఎకనామిక్ కాస్ట్ సెన్సస్కి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ ఒకసారి చూద్దామా. ఇదిగోండి, 2021లో ఇప్పుడు మనకు చేపడుతున్నటువంటి సెన్సస్ 8వ సెన్సస్ అన్నమాట. స్వాతంత్రం వచ్చిన తర్వాత రిజిస్ట్రార్ ఆఫ్ సెన్సస్, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద ఈ సెన్సస్ అనేటటువంటి చేపడతారు. ఇది సెన్సస్ అనేటటువంటిది స్టేట్ అండ్ సెంటర్ రెండు కన్కరెంట్ లిస్ట్లో ఉంది, ఉమ్మడి జాబితాలో ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ అనేటటువంటిది ఈ 10 సంవత్సరాల సెన్సస్ చేపడుతుంది, దానికి స్టేట్ గవర్నమెంట్ హెల్ప్ చేస్తుందన్నమాట. ఇప్పుడు ఈ సంవత్సరం సెన్సస్ చేపట్టడం కోసం ఒక యాప్ని తీసుకొని వచ్చారు. ఆ యాప్లోనే మొత్తం డేటా అంతా రిజిస్టర్ చేసుకునేలాగనమాట. అసలు సెన్సస్ యొక్క బ్యాక్గ్రౌండ్ని మనం గమనించి చూస్తే రిగ్వేద ఈ పీరియడ్లోనే అక్కడ ఉన్నటువంటి పీపుల్ ఎంత ఏంటి అని, ఇప్పటిలాగా మోడర్న్ సెన్సస్ కాదు, బట్ జనాభా ఎంత ఏంటి అన్న దాని లెక్కలు అప్పుడు చెప్పడం జరిగింది. ఆ తర్వాత మొఘల్ పీరియడ్ టైంలో కూడా ఐనీ అక్బరీ దీంట్లోనూ సెన్సస్ లాంటి ప్రక్రియ ఉన్నట్టుగా దాంట్లో పేర్కొన్నారు. 1872 గమనించాలి. 1872లో సిస్టమాటిక్గా సెన్సస్ అన్నటువంటిది చేయడం జరిగింది. ఆ తర్వాత 1881 నుంచి
సింక్రనస్ అంటే టైం సింక్రనస్, 10 సంవత్సరాలకి ఇట్లా సెన్సస్ జరపడం 1881 నుంచి మొదలుపెట్టాం. ఆ వరుస క్రమంలో 1931లో ఫస్ట్ టైం కాస్ట్ సెన్సస్ అనేటటువంటి చేపట్టడం జరిగింది. ఇప్పుడు కూడా మనము ఇప్పుడు మనకి సెన్సస్లో ప్రతి 10 సంవత్సరాలకు చేపట్టేటటువంటి దాంట్లో ఎస్సీ పాపులేషన్ ఎంత, ఎస్టీ పాపులేషన్ ఎంత, ఇది ప్రతి సెన్సస్లోనూ జనాభా లెక్కలు ఇప్పుడు చేపడతారండి. కానీ మిగిలినటువంటి కాస్ట్ ఉన్నాయి చూసారా, ఓబీసీస్ కానీ మిగిలిన కేటగిరీస్ ఏవైతే ఉన్నాయో ఎంతమంది ఉన్నారు ఏంటి అన్నటువంటిది ఈ మామూలు సెన్సస్లో చేపట్టరు. 1931లో చేపట్టారు. ఆ తర్వాత ఇంకెప్పుడు అలాంటి కాస్ట్ సెన్సస్ అనేది చేపట్టలేదు. 2011లో మళ్ళీ ఆ ప్రాసెస్ అనేటటువంటిది ఇండిపెండెన్స్ తర్వాత మొదలుపెట్టారు. కానీ డేటా ఇవ్వలేదు. బాగా ఈ పాయింట్ గమనించాలండి. ప్రతి 10 సంవత్సరాలకి జనాభా గణన చేపట్టినప్పుడు మనకి ఆ అప్లికేషన్ ఫామ్ ఏదైతే తీసుకొచ్చి వాళ్ళు రాసుకుంటారో ఆ ఫామ్ ఏదైతే తీసుకొచ్చి రాసుకుంటారో దాంట్లో మనకి 2 ఆప్షన్స్, ఎస్సీ పాపులేషన్, ఎస్టీ పాపులేషన్ అయితే రాసుకుంటారు, మిగిలినవి రాసుకోవట్లేదు. 2011లో రాసుకున్నారు కానీ ఆ డేటా ఇవ్వలేదు. మరి ఈ సంవత్సరమైనా ఎలా చేపడతారు ఏంటి అన్నటువంటిది మనం వేచి చూడాలి అన్నది ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి సైన్స్ అండ్ టెక్నాలజీలో డిసీజెస్ అన్న దానికి సంబంధించి సుమారుగా 12 రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ అవుట్బ్రేక్ అనేది అయింది. అది ఆ రాష్ట్రాల్లో ఉండే పౌల్ట్రీ ఇండస్ట్రీ మొత్తాన్ని దెబ్బతీసింది అని చెప్తున్నారు. సో ఈ కంటెక్స్లో అసలు ఈ బర్డ్ ఫ్లూ అంటే ఏంటి, అది ఎలా వ్యాప్తిస్తుంది, దానికి సంబంధించి కొన్ని పాయింట్స్ చూసేద్దామా. ఇక్కడ చూడండి. బర్డ్ ఫ్లూ అనేటటువంటి డిసీజ్ అనేది వైరస్ ద్వారా వ్యాప్తిస్తుంది. H5N8 అనేటటువంటిది ఆ ఇన్ఫ్లుయెన్జా వైరస్ ద్వారా మనకి ఇది వ్యాప్తిస్తుంది. దానికి సంబంధించి మనం దాంతో డైరెక్ట్ కాంటాక్ట్ ఉన్నా లేదా దానికి సంబంధించిన డ్రాపింగ్స్ కానీ వాటిని టచ్ చేసినా గాల్లో ఆ బర్డ్ ఫ్లూ వైరస్ ఉన్నప్పుడు దాన్ని పీల్చుకున్న H5N8 వైరస్ అనేది వచ్చే అవకాశం ఉంది. మరి ఫర్ ఎగ్జాంపుల్ ఆ వైరస్ ఉన్నటువంటి చికెన్ తింటే ఏమవుతుంది? జనరల్గా దాన్ని బాగా ఎక్కువ టెంపరేచర్స్ వద్ద ఉడకబెట్టి తింటే ఏమీ కాదండి. బట్ అలా కాకుండా ఈ విధంగా కాంటాక్ట్ కానీ లేదా అన్కుక్డ్గా లేదా సగం కుక్ చేసిన దాన్ని తింటే బర్డ్ ఫ్లూ వచ్చే అవకాశం ఉంది. ఇది వచ్చినప్పుడు మనకి ఫీవర్ రావడము, కఫ్ రావడము, గొంతు నొప్పి రావడము ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి. కాకపోతే దీనికి సంబంధించి ఆల్రెడీ డ్రగ్స్ అనేటటువంటి ఉన్నాయి, యాంటీవైరల్ డ్రగ్స్ ఉన్నాయి. వాటి ద్వారా త్వరగా ట్రీట్మెంట్ అనేది చేయొచ్చు. ఈ కోళ్ళకి వీటికి సంబంధించినటువంటి వ్యాక్సిన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. చూడండి, ఇప్పుడు ఇది మనం ఒక న్యాచురల్ డిజాస్టర్గా చెప్పచ్చా? అన్ని రాష్ట్రాల్లో అన్ని వేల కోట్లు నష్టం వస్తుంది. ఇప్పుడు పౌల్ట్రీ ఇండస్ట్రీ పడిపోవడం అనేటటువంటిది చిన్న విషయం కాదు. సో చాలా హ్యూజ్ స్కేల్లో నష్టం అనేటటువంటిది రావడం జరిగింది. సో ఎకనామిక్గా హ్యూజ్ లాసెస్ ఉన్నాయి. జబ్బుతో చనిపోయిన వాళ్ళు కాదు, ఇక్కడ నష్టం అనేది ఎకనామిక్ లాస్ అనేది హ్యూజ్గా ఉంది. ఆల్రెడీ COVID-19తో ఇప్పటికే ఎకానమీ సఫర్ అయ్యింది. మళ్ళీ ఇది ఇంకా ఎక్కువ ఇంపాక్ట్ చేయడం మొదలుపెట్టింది. నెక్స్ట్ ఆర్టికల్ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించి ఇక్కడ ఒకే ఒక పదం తెలుసుకోవడం కోసం దీన్ని చదువుతున్నామండి. అది వ్యాక్సిన్ డిప్లొమసీ. ఇక్కడ చూడండి, రీసెంట్గా మన WHO అనేటటువంటిది మన కంట్రీని అభినందించడం కానివ్వండి. సో ఇవన్నీ కూడా దేనికి సంబంధించి, మనం కొన్ని దేశాలకు మన చుట్టుపక్కల ఉండేటటువంటి నేబరింగ్ కంట్రీస్కి మయన్మార్, మారిషస్, సీషెల్స్, ఆల్రెడీ శ్రీలంక, బంగ్లాదేశ్ వీటికి వ్యాక్సిన్స్ పంపించున్నాం. మనమే కొనుక్కొని పంపిస్తున్నాం అన్నమాట. కొన్ని గవర్నమెంట్ అనేది గ్రాంట్ రూపంలో ఇచ్చి పంపిస్తూ ఉంది. సో దీన్ని వ్యాక్సిన్ డిప్లొమసీ అంటున్నాం. మిగిలినవి అంటే అన్నీ పంపించమండి. కొన్ని మనం ఫ్రీగా ఇస్తాము, కొన్ని వాళ్ళు కొనుక్కుంటారు ఈ కంట్రీస్ నుంచి. ఇప్పుడు ఒక క్వశ్చన్ రావచ్చు, మన వాళ్ళకే ఇవ్వచ్చు కదా, 130 కోట్ల మంది ఉన్నాం, మన వాళ్ళకి ఇవ్వచ్చు కదా ముందు అంటే మన వాళ్ళకి ఇవ్వచ్చు. కానీ ఇవ్వడానికి ఏదైతే డిస్ట్రిబ్యూషన్కి టైం పడుతుంది కదా, ఆ టైంలోపు ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి వ్యాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో అవి అలాగా మనకి వేరే దేశాలకు అమ్మడము, సేల్ చేయడం ఇలా జరుగుతూ ఉంటుంది. మనకి నెక్స్ట్ ఇయర్ వరకు వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో ఆలోపు మనకు కావాల్సినవన్నీ ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. సో ఆ విధంగా అన్నమాట. దీంతో పాటు వ్యాక్సిన్ డిప్లొమసీ, వ్యాక్సిన్స్ని సప్లై చేయడంతో మనం ఏం చెప్తున్నట్టు, చూడు చైనా అనేది జబ్బిస్తే మేము దానికి మందు ఇస్తున్నాం అన్నట్టుగా. సో వ్యాక్సిన్ డిప్లొమసీ, దాంతో మన యొక్క సాఫ్ట్ పవర్ ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ వర్డ్ అండి, సాఫ్ట్ డిప్లొమసీ. సో పీపుల్లో గుడ్ విల్ అనేది పెరుగుతుంది, అవునా కాదా? ఈ సాఫ్ట్ డిప్లొమసీ ఇవంతా కూడా దీని ద్వారా పాసిబుల్ అనేటటువంటివి అవుతాయి. అందుకోసం అన్నమాట ఇలాగ మనం ఖర్చు అయినా సరే పంపిస్తూ ఉన్నాం.
నెక్స్ట్ ఇష్యూ వచ్చేటప్పటికి గవర్నాన్స్కి సంబంధించినటువంటిది డేటా ప్రైవసీ అంటున్నాం. ఏంటి ఇంతకీ డేటా ప్రైవసీ అంటే, మనకి యూకేకి సంబంధించినటువంటి ఒక కంపెనీ ఉంది, కేంబ్రిడ్జ్ అనలిటికా అంటున్నాం. ఇది ఒక డేటా ఫర్మ్ అనమాట. అదేం చేస్తుందంటే డేటాను తీసుకొని దాని నుంచి అనాలిసిస్ చేసి వాళ్ళ క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇదిగో మీరు ఇలాంటి డెసిషన్ తీసుకోవచ్చు ఇలాగ చెప్తూ ఉంటుంది. ఇలాంటి కేంబ్రిడ్జ్ అనలిటికా అనేటటువంటిది కొన్ని సంవత్సరాల క్రితం ఫేస్బుక్ నుంచి డేటాను తీసుకుంది. దాంట్లో మన ఇండియన్స్కి సంబంధించినటువంటి డేటా కూడా వాళ్ళు ఒక యాప్ని తయారు చేసి ఫేస్బుక్ ద్వారా డేటాను తీసుకున్నారండి. ఒక ఫామ్ లాంటి దాన్ని, ఒక యాప్ లాంటి దాన్ని, ఒక అప్లికేషన్ అంటారు. సో ఆ కంటెక్స్ట్లో ఏదైతే డేటా తీసుకున్నారో వాళ్ళకి మనం లెట్సే పేరు, ఈమెయిల్ ఐడి ఇవి రెండూ తీసుకోవడానికి అనుమతి ఇచ్చామనుకోండి, కానీ వాళ్ళు అవి రెండు కాకుండా మిగిలిన డేటాను కూడా తీసుకున్నాయి. సో దానికి సంబంధించి ఇదిగో మన మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఒక కమిటీని వేసి ప్రిలిమినరీ ఎంక్వైరీ అనేది చేపట్టింది. ఆ తర్వాత కేంబ్రిడ్జ్ అనలిటికా అనేటటువంటి కంపెనీ ఈ విధంగా డేటా అనేటటువంటిది అనాథరైజ్డ్గా, మనం ఆథరైజేషన్ ఇవ్వకుండా వాడుకుంది అన్నటువంటి కంప్లైంట్తో సిబిఐ అనేటటువంటి దాని మీద ఎఫ్ఐఆర్ అనేది బుక్ చేయడం జరిగింది అని చెప్తున్నారు. మరి తర్వాత ఏమవుతుంది? ఎఫ్ఐఆర్ బుక్ చేసింది, ఆ తర్వాత ఎవరిని అరెస్ట్ చేస్తారు, ఎవరి మీద ఫైన్స్ వేస్తారు? అసలు వాళ్ళు మా ఇష్టం అని అంటే ఏం చేయాలి? మనకు అసలు చట్టాలు ఉన్నాయా దానికి సంబంధించి డీల్ చేయడానికి? ప్రస్తుతానికి మనకి ఉన్నటువంటి చట్టం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టమే. డేటా ప్రైవసీ ఈ విధంగా ఓన్లీ డేటాని ప్రొటెక్ట్ చేసేందుకోసం చట్టాలు తీసుకొని రావాలి అని మనకి లాస్ట్ 2 yearsగా ప్రయత్నిస్తూ ఉన్నాం, కానీ ఇంకా ఆ చట్టం మనం పాస్ చేయలేదు. అది కనుక పాస్ చేసుంటే ఇప్పుడు ఇలాంటి కంటెక్స్లో ఏం డెసిషన్ తీసుకోవాలి, ఏమేం పనిష్మెంట్స్ విధించాలన్నది ఈజీ అయి ఉండొచ్చు. కానీ ప్రస్తుతానికి దీనికి సంబంధించి ప్రిలిమినరీగా మాత్రమే మనం మెజర్స్ తీసుకోగలము. వాళ్ళు ఇంతకుముందు లేదు కదా మీ దేశంలో అలా తీసుకోకూడదని, ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు అలాంటి క్వశ్చన్స్ అడిగితే మన దగ్గర అంత ఎఫెక్టివ్ రెస్పాన్స్ మనం తీసుకోలేకపోవచ్చు. అదనమాట. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి January 26 మన గణతంత్ర దినోత్సవం రోజు రిపబ్లిక్ డే రోజు. సో రిపబ్లిక్ డే రోజు బంగ్లాదేశ్కి సంబంధించినటువంటి త్రివిధ దళాలు కూడా మన పెరేడ్లో పాల్గొనబోతున్నాయి అని చెప్తున్నారనమాట. సో మన ఇండియన్ నేవీ అనేది 1971 వార్ ఆపరేషన్ ఏదైతే ఇండియా పాల్గొనిందో దాన్ని చూపించబోతుంది, దాన్ని హైలైట్ చేయబోతుంది అని చెప్తున్నారు. అంటే ఏంటండి 1971 వార్ అంటే ఏంటి? మీరందరూ ఇంటర్నేషనల్ రిలేషన్స్ సిరీస్ ఫాలో అవుతున్నారా? ఆల్రెడీ మనం దాంట్లో 4 వీడియోస్ చేసాం. మరి దాంట్లో మనం ఇండియా పాకిస్తాన్, ఇండియా బంగ్లాదేశ్ ఈ 2 వీడియోస్ చేశామండి. ఈ రెండిట్లో కూడా 1971 ఇండో పాకిస్తాన్ వార్ గురించి మాట్లాడడం జరిగింది. దాన్నే బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ అని కూడా అంటాం. సో బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ జరిగి బంగ్లాదేశ్ సపరేట్ కంట్రీగా ఫామ్ అయ్యి 50 సంవత్సరాలు ఈ సంవత్సరం మార్చుతో. సో ఆ కంటెక్స్లో దాన్ని పురస్కరించుకొని వాళ్ళని కూడా దీంట్లోకి యాడ్ చేసుకుంటున్నారు రిపబ్లిక్ డే పెరేడ్లో. దాంతోపాటు అప్పుడు మన కాంట్రిబ్యూషన్ని చూపించేలాగా ఇండియన్ నేవీ అనేది హైలైట్ చేయబోతుంది అని చెప్తున్నారనమాట. మరి ఇంతకీ అసలు ఆ 1971 వార్ అంటే ఏంటి, అది ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది, ఏ సర్కమ్స్టాన్సెస్లో జరిగింది, ఆ తర్వాత ఏమైంది, బంగ్లాదేశ్లో అప్పుడు ఏ లీడర్ ఉన్నారు, ఇండియాలో ఏ లీడర్ ఉన్నారు, షిమ్లా అగ్రిమెంట్ అంటే ఏంటి, దీని తర్వాత షిమ్లా అగ్రిమెంట్ ఎందుకు వచ్చింది, ఇవన్నీ కూడా 2 వీడియోస్ చూసేసి క్లారిటీ తెచ్చేసుకుంటారా? వెరీ ఇంపార్టెంట్ అండి. మీరు ఒకసారి ఇంటర్నేషనల్ రిలేషన్స్, మన లా ఎక్సలెన్స్, మీరు ఏదైనా ఒకవేళ మనం డిస్కస్ చేసుకున్న టాపిక్ మీకు ఛానల్లో వెతుక్కోవడం కష్టము అంటే సెర్చ్ చేసేటప్పుడు ఆ టాపిక్ నేమ్ పక్కన మన లా ఎక్సలెన్స్ అని టైప్ చేస్తే మీకు కొంచెం ఈజీగా అవి సెర్చ్ చేసుకోవడానికి వీలవుతుంది. నెక్స్ట్ ఆర్టికల్ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించి యుఎస్ మరియు తాలిబాన్ యొక్క డీల్, దీన్నే దోహా డీల్ అంటారు. సో లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో దోహా అనేటటువంటి ప్లేస్లో యుఎస్ఏ గవర్నమెంట్ మరియు తాలిబాన్స్ కలిసి ఒక అగ్రిమెంట్ చేసుకున్నారనమాట. ఆ డీల్ని మేము మళ్ళీ పునఃపరిశీలిస్తాము అన్నారు. ఎందుకని? ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్ లేదు, తాలిబాన్ మరియు యుఎస్ఏ చేసుకున్నారు. సో అలాంటి ఒక క్రిటిసిజం ఉంది. ప్లస్ దాన్ని సరిగా తాలిబాన్స్ మరి పట్టించుకోవట్లేదు, వైలెన్స్ అనేటటువంటిది ఏమీ తగ్గకుండానే ఉంది. మరి ఈ కంటెక్స్లో మళ్ళీ మేము దాన్ని రివ్యూ చేస్తాము అన్నట్టుగా కొత్తగా అమెరికాలో ఫామ్ అయినటువంటి గవర్నమెంట్ చెప్పడం జరిగింది. అసలు అమెరికాకి, ఆఫ్ఘనిస్తాన్కి, తాలిబాన్కి వీళ్ళ మధ్య ఉన్నటువంటి రిలేషన్ ఏంటి, ఇదంతా కూడా మనము నీట్గా ఇవాళ ఇండియా ఆఫ్ఘనిస్తాన్ రిలేషన్స్ అన్నటువంటి వీడియో చేశాము.
ఇక్కడ నా మీనింగ్ అన్నీ ఒకటేసారి కూర్చొని చదవండి అని కాదండి. ఇలాంటి డౌట్స్ వచ్చినప్పుడు అలాగ మనము ఒక 30 నిమిషాలు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాం. అది కూర్చొని మీరు చదువుకోగలిగితే మీకు డౌట్స్ అన్నీ క్లారిఫై అవుతాయి. ఆ తర్వాత ఇంకెప్పుడు కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఆ ఇష్యూ వచ్చినా మీరు ఈజీగా చదువుకోగలుగుతారు. రైట్, ఇండియా ఆఫ్ఘనిస్తాన్ రిలేషన్షిప్ వీడియోలో అది చెప్పాము. ఇంకొకటి కూడా మనకి కాందహార్ హైజాగ్ ఇష్యూ అనేది చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. నేను దాంట్లో చెప్పాను ఈరోజు వీడియోలో, ఒకసారి వీలైతే చూడండి, బాగుంది. నెక్స్ట్ ఇష్యూ వచ్చేటప్పటికి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఆర్కిటిక్ ఎక్స్ప్లోరేషన్కి సంబంధించి ఒక డ్రాఫ్ట్ పాలసీని తీసుకొని రావడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఇష్యూ అనమాట. రీసెంట్గా ఇండియా అనేటటువంటిది ఆర్కిటిక్ పాలసీ తీసుకొని వచ్చింది. దానికి సంబంధించి ఏమంటుంది, ఆర్కిటిక్ అనేటటువంటి రీజన్ నార్త్ పోల్, అవునా? సో నార్త్ పోల్, సౌత్ పోల్ రీజన్లో అంటార్కిటిక్, ఆర్కిటిక్. ఫస్ట్ టైం ఒక ఇండియన్ టీమ్ ఇండిపెండెంట్గా ఎక్స్పెడిషన్ అనేది 2007లో చేపట్టింది ఆర్కిటిక్ ప్రాంతానికి. ఆ తర్వాత మనం అక్కడ బేస్ క్యాంప్స్ ఏర్పాటు చేసి రీసెర్చ్ స్టేషన్స్ కూడా పెట్టుకున్నాం అనమాట. మరి అక్కడ ఏ విధమైన రీసెర్చ్ జరగాలి, దానికి సంబంధించి ఇండియా యొక్క పాత్ర ఏ విధంగా ఉండాలి, దీన్నంతటినీ తెలుపుతూ ఈ డ్రాఫ్ట్ పాలసీ అనేటటువంటి దాన్ని రిలీజ్ చేయడం జరిగింది. మరి చూద్దామా దాంట్లో ఏమేమి ఉన్నాయి ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నవి. ఇక్కడ చూడండి, నార్త్ పోల్, ఈ నార్త్ పోల్ నుంచి ఈ ప్రాంతం ఉంది చూసారా, ఇదంతా ఆర్కిటిక్ రీజన్ అని మనం పిలుస్తాం. ఇక్కడ ఉన్న సముద్రం పేరు ఆర్కిటిక్ ఓషన్. మరి ఆర్కిటిక్ రీజన్లో ఉన్న ప్రాంతాలు ఏంటి? యుఎస్ఏకి సంబంధించిన అలస్కా ప్రాంతము, రష్యాలోని సైబీరియా ప్రాంతం, ఫిన్లాండ్, స్వీడన్, నార్వే, ఐర్లాండ్, ఈ డెన్మార్క్కి సంబంధించినటువంటి గ్రీన్లాండ్, దాంతోపాటు కెనడా. ఇవన్నీ కూడా ఆర్కిటిక్ రీజన్లో ఉన్నవి. ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అండి. సో ఈ కంటెక్స్లో మన వాళ్ళు ఆర్కిటిక్ పాలసీని ప్రపోజ్ చేశారు. ఏంటి దాని ఆబ్జెక్టివ్స్ ఏంటి? సైంటిఫిక్ రీసెర్చ్ని పెంపొందించడము, ఎకనామిక్ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్, ట్రాన్స్పోర్టేషన్ కనెక్టివిటీ ఆర్కిటిక్ రీజన్కి ఏ విధంగా పెంచుకోవాలి, నేషనల్గా కెపాసిటీ బిల్డింగ్, గవర్నాన్స్, ఇంటర్నేషనల్ కోఆపరేషన్ పెంచుకోవడం కోసం ఈ పాలసీని తీసుకొచ్చారు. మనకేం ఉపయోగం అండి? అక్కడ జరుగుతున్న మార్పుల్ని రీసెర్చ్ చేయడము, అక్కడ ఉన్నటువంటి జియోలాజికల్ కండిషన్స్ని రీసెర్చ్ చేయడము. దానివల్ల ఏమవుతుంది? మన ఇండియాలో 3rd పోల్ ఉంది. అదేంటి? 2 పోల్సే కదా, ఉత్తర ధ్రువం, దక్షిణ ధ్రువం. పోల్ అంటే ధ్రువం. 3rd పోల్ ఉంది. ఏంటి 3rd పోల్ అంటే ఏంటి? హిమాలయాస్ని మనం 3rd పోల్ అని అంటాము. ఎందుకంటే పర్మనెంట్గా అది మంచుతో కప్పబడి ఉన్నటువంటి ప్రాంతం. కొన్ని మౌంటైన్ పీక్స్ అనేటటువంటివి, అవునా కాదా? మరి ఆ హిమాలయన్ రీజన్లో ఏ విధమైన మార్పులు రాబోతున్నాయి అని మనం తెలుసుకోవాలి అంటే ఆర్కిటిక్ రీజన్లో ఏం మార్పులు వస్తున్నాయి, ఏ విధంగా రాబోతున్నాయని తెలిస్తే ఇక్కడ కూడా అదే తెలుస్తుంది కదా. సో ఆ విధంగా మనకి ఈ ప్రాంతాన్ని పరిరక్షించుకోవడం కోసం రీసెర్చ్ అనేటటువంటిది ఉపయోగపడుతుంది. ప్లస్ ఈ విధంగా వీటన్నిటి కోసం ఈ ఆర్కిటిక్ రీజన్కి సంబంధించిన రీసెర్చ్ ఉపయోగపడుతుంది. దానికి కాను ఈ పాలసీని లాంచ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇష్యూ ఎకానమీకి సంబంధించింది, బ్యాంకింగ్ సెక్టార్కి సంబంధించింది. దీంట్లో ఎన్బిఎఫ్సి అంటున్నారు, నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీస్ అంటారు. ఈ నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీస్ అనేటటువంటి వాటికి సంబంధించి ఆర్బీఐ యొక్క కంట్రోల్ కింద ఉన్నాయి. మరి ఈ ఆర్బీఐ అనేది ఎన్బిఎఫ్సిస్ని ఏ విధంగా రెగ్యులేట్ చేయాలి? అన్ని ఎన్బిఎఫ్సిస్ని ఒకటేలాగా ట్రీట్ చేయడం కాదు, 4 లెవెల్స్లో వీటిని అమరుద్దాము. ఈ 4 లెవెల్స్లో ఒక్కొక్క దాని యొక్క ఇంపార్టెన్స్ని బట్టి దాన్ని ఎంత లెవెల్ వరకు రెగ్యులేట్ చేయాలని చూద్దాము. చాలా ఎన్బిఎఫ్సిస్ అనేటటువంటివి దివాలా తీస్తున్నాయి. అలాంటి కంటెక్స్లో బెటర్ రెగ్యులేషన్ ఉండాలి. సో అది ఆర్బీఐ చెప్పింది. మరి ఆ 4 లెవెల్స్ ఏంటి? ఇంతకీ మనకి ఎన్బిఎఫ్సి అంటే ఏంటో తెలుసు కదా అండి. బ్యాంక్ అంటే ఏంటి, ఎన్బిఎఫ్సి అంటే ఏంటి, వాటి డిఫరెన్సెస్ ఏంటి తెలుసా? ఒకసారి చూద్దామా మరి బేసిక్స్ కూడా. ఇక్కడ చూడండి, ఎన్బిఎఫ్సి నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీ అంటున్నాం. ఎన్బిఎఫ్సి అనేటటువంటిది బ్యాంకింగ్ లాంటి సర్వీసెసే ప్రొవైడ్ చేస్తుంది, కానీ ఆర్బీఐ నుంచి బ్యాంక్ లైసెన్స్ ఏమీ ఉండదు. బ్యాంక్ ఖచ్చితంగా ఆర్బీఐకి సంబంధించినటువంటి బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం కింద అది రెగ్యులేషన్ లైసెన్స్ అనేది తీసుకోవాలన్నమాట. కానీ ఇది జస్ట్ కంపెనీస్ యాక్ట్ కింద రిజిస్టర్ అవుతుంది ఎన్బిఎఫ్సి అనేది. డిమాండ్ డిపాజిట్స్ అనేటటువంటివి యాక్సెప్ట్ చేయదు. ఫిక్స్డ్ డిపాజిట్స్ అనేటటువంటివి కొన్ని ఎన్బిఎఫ్సిస్ మాత్రమే యాక్సెప్ట్ చేయగలవు, అన్నీ చేయలేవు కొన్ని. కానీ ఇక్కడ డిమాండ్ డిపాజిట్స్ యాక్సెప్ట్ చేయగలదు, ఫిక్స్డ్ డిపాజిట్స్ యాక్సెప్ట్ చేయగలదు, అన్ని రకాల డిపాజిట్స్ని బ్యాంక్స్ యాక్సెప్ట్ చేయగలవు. ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ అనేది అలో ఉందా? ఎస్, 100% ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ అలో ఉంది. ఇక్కడ 74% మాత్రమే ప్రైవేట్ సెక్టార్లో బ్యాంకింగ్కి అలో ఉంది. పేమెంట్స్ సెటిల్మెంట్ సిస్టంలో ఇది పార్టా? కాదు, ఇది పేమెంట్స్ సెటిల్మెంట్ సిస్టంలో పార్ట్.
రిజర్వ్ రేషియోస్ అంటే మనకి సిఆర్ఆర్ అని ఎస్ఎల్ఆర్ అని ఇలాంటివి కొన్ని బ్యాంకింగ్ సెక్టార్లో చదువుకుంటాం. ఇవి మెయింటైన్ చేయాలా? ఇదేం చేయాల్సిన అక్కర్లా, కానీ ఇది కంపల్సరీగా బ్యాంక్స్ చేయాలి. డిపాజిట్ ఇన్సూరెన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఫిక్స్డ్ డిపాజిట్లో ఎన్బిఎఫ్సిలో డిపాజిట్ చేశారు, వాళ్ళు బ్యాంక్ సడన్గా ఎన్బిఎఫ్సిని తీసేశారు. ఆర్బీఐ ఏమైనా గ్యారంటీ ఇస్తుందా? ఇవ్వదు. కానీ అదే బ్యాంక్లో అయితే ఇస్తుంది. క్రెడిట్ క్రియేషన్ అనేటటువంటిది చేయదు, ఎందుకంటే ఇది డిపాజిట్స్ జనరల్గా డిపాజిట్ తీసుకోదు కాబట్టి. కానీ ఇది డిపాజిట్ తీసుకొని దాని నుంచి మళ్ళీ లోన్స్ ఇస్తూ, దాని నుంచి వచ్చిన మనీని మళ్ళీ లోన్స్ ఇస్తూ ఇలా ఉంటుంది కాబట్టి క్రెడిట్ క్రియేషన్ అంటారు. ట్రాన్సాక్షన్ సర్వీసెస్ అనేటటువంటివి ఎన్బిఎఫ్సిస్ ప్రొవైడ్ చేయవు, బ్యాంక్స్ ప్రొవైడ్ చేస్తాయి. ఈ విధంగా బేసిక్గా మనకి ఎన్బిఎఫ్సికి బ్యాంక్కి డిఫరెన్సెస్ అనేటటువంటివి ఉన్నాయి. వాటిలో కొన్ని డిపాజిట్స్ అనేవి తీసుకుంటాయి, రైట్? ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు హెచ్డిఎఫ్సి అనుకుందాం. హెచ్డిఎఫ్సి, ఎస్బీఐ ఇవన్నీ బ్యాంక్స్. మనకి శ్రీరామ్ చిట్స్ అని, ఐఐఎఫ్ఎల్ ఇలాంటి రకరకాల ఎన్బిఎఫ్సిస్ అనేటటువంటివి ఉంటాయన్నమాట. సరే, మరి ఇప్పుడు ఆర్బీఐ ఏం చేసిందో అది చూద్దాం. ఎన్బిఎఫ్సిస్ని 4 కేటగిరీస్గా చేసింది. ఒకటి డిపాజిట్స్ తీసుకోనటువంటి ఎన్బిఎఫ్సిస్. రెండవది డిపాజిట్స్ తీసుకుంటాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి, వాటికి కొన్ని సిస్టమాటికల్లీ సిగ్నిఫికెంట్ ఎక్కువ అమౌంట్ని మరి ఇన్వెస్ట్ చేసినటువంటివి. ఎన్బిఎఫ్సిస్ ఖచ్చితంగా టైట్ రెగ్యులేషన్ సూపర్విజన్ ఉండేటటువంటివి. ఇలాగా ఆర్బీఐ ఒక కమిటీని వేసుకొని 4 లేయర్స్లో వాటిని డివైడ్ చేసుకొని సో ఏ విధంగా వాటికి సంబంధించి ఏ విధంగా లోన్స్ అనేటటువంటివి ఇస్తున్నాయి. ఈ ఎన్బిఎఫ్సిస్ అనేటటువంటివి డబ్బులు తీసుకున్నాక ఎన్ని రోజులకి తిరిగి చెల్లిస్తున్నాయి. మామూలుగా ఇప్పుడు ఎన్పిఏ, నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అంటామండి. ఈ ఎన్పిఏ అనేటటువంటిది లోన్ తీసుకున్న 180 రోజుల్లోపు అసలు కానీ వడ్డీ కానీ తిరిగి చెల్లించకపోతే ఆ పర్టికులర్ లోన్ని ఎన్పిఏగా కేటగరైజ్ చేస్తాం. ఎన్బిఎఫ్సిస్కి సంబంధించి దాన్ని 90 రోజులకే తగ్గించాలి. సో ఇలాంటి ప్రపోజల్స్ని ఆర్బీఐ తీసుకొని రావడం జరిగింది. ఎందుకంటే ఎన్బిఎఫ్సిస్ని రెగ్యులేట్ చేయాలి, లేదంటే మనీ మార్కెట్లో ప్రాబ్లమ్స్ వస్తాయి అన్న విధంగా అన్నమాట. దాంతోపాటు టాప్ 30 ఎన్బిఎఫ్సిస్కి బ్యాంక్ లాంటి రిజర్వ్ రేషియోస్ ఉండాలి. ఇట్లాంటి నామ్స్ అన్నీ దీనికి ప్రపోజ్ చేయడం జరిగింది. ఇంప్లిమెంటేషన్లోకి రాలేదండి, ఇవన్నీ ప్రపోజల్స్. ఇంకా మరి ఆర్బీఐకి సంబంధించి సెంట్రల్ బోర్డ్ అనేది ఉంటుంది, అది డెసిషన్ తీసుకుంటుంది. ఎస్, వీటిని ఇంప్లిమెంట్ చేయాలా వద్దా ఇవన్నీ సెంట్రల్ బోర్డ్ డెసిషన్ తీసుకుంటుంది. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ అండి, ఇక్కడ సీనియర్ సిటిజన్స్కి సంబంధించి లాంగిట్యూడినల్ ఏజింగ్ సర్వే ఇన్ ఇండియా అనేటటువంటి దాన్ని చేపట్టడం జరిగిందనమాట. మనకి ఇండియాలో రీసెంట్గా చూడండి, లాంగిట్యూడినల్ ఏజింగ్ సర్వే ఆఫ్ ఇండియా అనేటటువంటిది తీసుకొని రావడం జరిగింది. చూడాలి, మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అనేటటువంటిది ఈ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాపులేషన్ సైన్సెస్ దీని యొక్క సహాయంతో దీన్ని తీసుకొని వచ్చింది. చూడాలి, లాంగిట్యూడినల్ ఏజింగ్ స్టడీ అంటే ఎంతమంది ముసలి వాళ్ళు ఉన్నారు, వాళ్ళలో ఫీమేల్స్ ఎంతమంది, మేల్స్ ఎంతమంది, వాళ్ళలో ఉన్న డిసీజెస్ ఏంటి, వాళ్ళు ఏ వ్యాధులతో బాధపడుతున్నారు, ఇలాంటి మొత్తం ఒక సర్వే లాగా అన్నమాట. సో ఇప్పుడు మనకి పాపులేషన్ అనేటటువంటిది యంగ్గా ఉంది అనుకుందాం, కానీ ఒక 20-30 సంవత్సరాల తర్వాత ఈ యంగ్ పీపుల్ అంతా ఓల్డ్ అవుతారు కదా. సో అప్పుడు ఏ విధంగా దానికి సంబంధించిన మెజర్స్ తీసుకోవాలి, ఇవన్నీ కూడా మనం ఇలాంటి రిపోర్ట్స్ ద్వారా చెప్పచ్చు. ఇక్కడ చూడండి, ఈ డేటా అనేది మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాడుకోవచ్చు అనమాట. ఈ లాంగిట్యూడినల్ ఏజింగ్ సర్వే అనే దాన్ని చూడండి. ఇక్కడ సీనియర్ సిటిజన్స్ అనే వాళ్ళు 2.1% ఎల్డర్లీ పీపుల్లో ఇల్ ట్రీట్మెంట్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళని సరిగా చూసుకోకపోవడం అనేటటువంటిది. 10% వరకు అలోన్, వాళ్ళు ఒంటరిగా జీవిస్తూ ఉండడము. ఫినాన్షియల్ సపోర్ట్ ఇది లేకుండా వాళ్ళని బర్డన్ అని చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ట్రీట్ చేయడము. హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ అనేటటువంటిది ఓన్లీ 39% ఉంది, మిగిలిన వాళ్ళకి లేదు అని చెప్పడము. నాకు తెలిసి ఇది కూడా చాలా ఎక్కువ అండి, కొంతమందికే ఉంది. ఇప్పుడు గవర్నమెంట్ కల్పిస్తుంది కాబట్టి ఎస్పెషల్లీ ఆయుష్మాన్ భారత్ ఇలాంటి వాటితో కొంతవరకు బెటర్ అయింది. కానీ నార్మల్గా చూసుకుంటే హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చాలా చాలా తక్కువ. వాళ్ళలో హృద్రోగం అంటారు, హార్ట్ రిలేటెడ్ డిసీజెస్, హై టెన్షన్, హై బీపీ, హైపర్ టెన్షన్ అంటాం, వీటితో సఫర్ అయ్యే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. మరి ఇలాంటి కంటెక్స్లో గవర్నమెంట్ ఏం చేయాలి, వీళ్ళకి సంబంధించినటువంటి హెల్త్ ఫెసిలిటీస్ కానీ వీటన్నిటికీ సంబంధించి సబ్సిడీస్ కల్పించాలి, టైమ్లీ ట్రీట్మెంట్ అందేలాగా చూసుకోవాలి. అవునా, ఇవి ఇంపార్టెంట్.
నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించింది, ఇండియా ఫ్రాన్స్ రిలేషన్స్కి సంబంధించి. రీసెంట్గా లాస్ట్ 4 రోజులు అంటే జనవరి 20 నుంచి 24 వరకు ఇండియా మరియు ఫ్రాన్స్ కలిపి జాయింట్ ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్ అన్నమాట, డెజర్ట్ నైట్ 2021. సో ఈ ఎక్సర్సైజ్ని, జాయింట్ ఎక్సర్సైజ్ని 2 దేశాలు కలిపి చేశాయి. అయితే ఈ సంవత్సరం యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే రఫేల్ యుద్ధ విమానాలు మనం ఫ్రాన్స్ నుంచే కదా అంటే రఫేల్ యుద్ధ విమానాలని కొనుక్కుంది. సో 2 దేశాల నుంచి రఫేల్ యుద్ధ విమానాల్ని వాడడం జరిగిందనమాట. మన దేశం నుంచి మిగిలినవి కూడా వాడాం, మిరాజ్ 2000 ఎయిర్ క్రాఫ్ట్, సుకోయ్ MK1 ఇవి వాడినప్పటికీ రఫేల్ యుద్ధ విమానాలను ఇద్దరం వాడటం అనేది ఇదే మొదటిసారి. ఈ సంవత్సరమే కదా, లాస్ట్ ఇయరే కదా మనకు వచ్చింది. సో అది ఇదన్నమాట. ఇండియా ఫ్రాన్స్ మధ్యలో ఉండేటటువంటి జాయింట్ ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్ ఏంటి అంటే డెజర్ట్ నైట్, రఫేల్ యుద్ధ విమానాలను వాడటం అనేది ఈ సంవత్సరం స్పెషాలిటీ. ఆ 2 పాయింట్స్ గుర్తుంటే చాలు, ఇంకేం అవసరం లేదు. నెక్స్ట్ ఇష్యూ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించిందండి. ఈ ఆర్టికల్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఇండియా ఇండోనేషియా మధ్య రిలేషన్షిప్ ఏ విధంగా ఉంది అని. ఇండోనేషియాకి సంబంధించిన ఎంబసీ, న్యూఢిల్లీలో ఉన్న ఎంబసీలో ఒక రూమ్కి బిజు పట్నాయక్ అని పేరు పెట్టారనమాట. బిజు పట్నాయక్ ఎవరు? మన ఒడిస్సా యొక్క ఫార్మర్ చీఫ్ మినిస్టర్. సో ఆయన పేరు ఎందుకు పెట్టారండి వీళ్ళు? ఇండోనేషియా ఎక్కడ, ఒడిస్సా ఎక్కడ అంటే మనకి ఇండోనేషియాతో ఇండియాకు ఉన్నటువంటి రిలేషన్స్ ఇంతకుముందు చాలా స్ట్రాంగ్గా ఉండేవి. ఎస్పెషలీ మనకి ఇండిపెండెన్స్ వచ్చినప్పటికి ఆ టైంలో బిజు పట్నాయక్ ఇనీషియల్గా ఆయన ఎయిర్ ఫోర్స్లో ఉన్నారనమాట. ఆ టైంలో ఈ ఇండోనేషియన్ లీడర్స్ అందరినీ ట్రాన్స్పోర్ట్ చేయడంలో ఆయన ఇంపార్టెంట్ రోల్ అనేటటువంటిది ప్లే చేయడం జరిగింది. రైట్, 1947 నుంచి ట్రాన్స్పోర్ట్ చేశారన్నమాట 7 మిషన్స్లో. అలా కొద్దిగా పొలిటికల్గా ఇలాగా ఆయనకు పేరుంది. 1962లో మరి ఇండియా చైనా వార్ జరిగినప్పుడు ఇండోనేషియా మనకేం సపోర్ట్ చేయకుండా కామ్గా ఉంటుంది. సో అప్పుడు బిజు పట్నాయక్ లెటర్ కూడా రాస్తారనమాట, మీరు ఎందుకు మీకు చేసినటువంటి హెల్ప్ కానీ, సో ఏ విధంగా మనం బ్రదర్స్ లాగా ఉన్నామో మర్చిపోయారా అన్నట్టుగా ఒక లెటర్ కూడా రాస్తారనమాట. యాక్చువల్గా మనకి ఇండోనేషియాతో రిలేషన్షిప్ అనేటటువంటిది 2005 నుంచే బాగా స్ట్రెంగ్తెన్ అవుతుందండి. అంతకుముందు నెహ్రూ ఉన్నటువంటి టైంలో నాన్ అలైన్మెంట్ మూమెంట్ వీటన్నిటిలోనూ ఇండోనేషియా యొక్క లీడర్ సుకర్నో వెరీ ఇంపార్టెంట్ లీడర్ అనమాట. సో ప్రెసిడెంట్ సుకర్నో, సో ఆయన చాలా ఇంపార్టెంట్ రోల్, మంచి కనెక్షన్స్ అనేవి ఇండియా ఇండోనేషియాకు ఉంటాయి. ఆ తర్వాత తగ్గిపోతాయి. బట్ 2005 తర్వాత మళ్ళీ రిలేషన్షిప్ అనేది స్ట్రెంగ్తెన్ అవుతుంది. స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ అనేటటువంటిది సైన్ చేసుకుంటాం. ఇక్కడ చూడండి 1950లో ప్రెసిడెంట్ సుకర్నో చీఫ్ గెస్ట్గా కూడా వస్తారు మనకి. రైట్, ఒక డెకేడ్ వరకు స్ట్రాంగ్ రిలేషన్షిప్ ఉంటుంది. బట్ 1962లో అసలు ఏమీ సపోర్ట్ చేయకపోవడము ఇలాగ ఉన్నప్పుడు కొంత రిలేషన్షిప్ అనేది దెబ్బతింటుంది. మళ్ళీ 2005లో ఇండియా ఇండోనేషియా కలిసి స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ అనేటటువంటి చేస్తుంది. ఆ తర్వాత మిలిటరీ ఎక్స్చేంజెస్, జాయింట్గా ట్రేడ్ అనేటటువంటిది, వీటన్నిటి ద్వారా రిలేషన్షిప్ అనేది బెటర్గా అవుతూ వచ్చింది. సో దానికి సంబంధించి ఇదిగో బిజు పట్నాయక్ యొక్క రోల్ని గుర్తు చేసుకుంటూ వాళ్ళ యొక్క ఫ్రీడమ్ స్ట్రగుల్ ఆ టైంలో డచ్ వాళ్ళు ఇండోనేషియాలో ఉంటారనమాట. మనకి హిస్టరీలో మీరు చదువుకుంటే డచ్ వాళ్ళని మన ఇండియన్ ఈ ప్రాంతం నుంచి బ్రిటిష్ వాళ్ళు వెళ్ళగొడతారు. అప్పుడు మాకు ఇండోనేషియా ప్రాంతాన్ని పూర్తిగా ఇచ్చేయండి, మీరు ఇక్కడ ఉండండి, మన ఇద్దరికి గొడవలు వద్దని వాళ్ళు మాట్లాడుకుంటారనమాట అటువంటి కంటెక్స్ట్ అప్పుడు. సో మరి డచ్ వాళ్ళ నుంచి వాళ్ళు కూడా మనం ఎలాగైతే ఫ్రీడమ్ స్ట్రగుల్కి బ్రిటిష్ వాళ్ళతో పోరాడామో వాళ్ళు కూడా డచ్ వాళ్ళతో పోరాడతారు. అప్పుడు మనం వాళ్ళకి హెల్ప్ చేసాం. యాక్చువల్గా మన ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత చాలా ఏషియన్ కంట్రీస్, ఆఫ్రికన్ కంట్రీస్ యొక్క డీకొలనైజేషన్ మరియు ఇండిపెండెన్స్ మూమెంట్లో ఇండియా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. సో దాన్ని మీరు మర్చిపోయారా అన్నట్టుగా అప్పుడు 1962లో అడిగారు. ఆ తర్వాత ఇలా రిలేషన్షిప్ మళ్ళీ రీబిల్డ్ అయింది. నెక్స్ట్ ఇష్యూ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి. ఇక్కడ జర్మన్ సైంటిస్ట్ కొంతమంది ఏమన్నారంటే స్పైనల్ కార్డ్, వెన్నెముకకి మామూలుగా దెబ్బలు జరిగినప్పుడు పెరాలసిస్ అనేటటువంటిది వస్తూ ఉంటుంది, నిలబడలేరు, కూర్చోలేరు, ఇలా జరుగుతూ ఉంటుంది కదా అండి. సో అలాంటి వాళ్ళలో కూడా స్పైనల్ కార్డ్ ఇంజురీస్ ఉన్న వాళ్ళలో మళ్ళీ వాళ్ళని దాని నుంచి బయటికి తీసుకొని వచ్చి మళ్ళీ ఆ ఇప్పుడు ఎందుకని స్పైనల్ కార్డు దెబ్బతింటే నడవలేకపోవడము, ఇలా కాళ్ళు చేతులు పడిపోవడం ఇవి ఎందుకు జరుగుతూ ఉంటాయి? స్పైనల్ కార్డ్ నుంచే కదా బ్రెయిన్కి కనెక్షన్ ఉండేది. సో బ్రెయిన్ మజిల్ కోఆర్డినేషన్ అనేది ఉండదు, గమనించాలండి. బ్రెయిన్కి మన బాడీలో ఉన్న వివిధ మజిల్స్కి వీటన్నిటికీ లింక్ స్పైనల్ కార్డే, వెన్నెముక. అది దెబ్బతిన్నప్పుడు మరి అది పనిచేయదు, ఆ మజిల్స్ పనిచేయవు, అలాగనే అందుకోసం నిలబడలేము, కూర్చోలేము, ఇలా జరుగుతూ ఉంటుంది.
సో ఒకవేళ మనం గనక ఆ దెబ్బతిన్నటువంటి సెల్స్ని గనక మళ్ళీ ఆ నర్వ్ సెల్స్ని స్టిమ్యులేట్ చేస్తే ఎలా ఉంటుంది? అప్పుడు ఈ పెరాలసిస్ ఇలాంటి వాటిని ట్రీట్ చేయగలం కదా. ఆ ఉద్దేశంతో ఏం చేశారంటే కొన్ని ఎలుకల మీద వీళ్ళు ఎక్స్పెరిమెంట్స్ చేపట్టారనమాట. హైపర్ ఇంటర్ల్యూకిన్ 6 అనేటటువంటి ఒక ప్రోటీన్ని తయారు చేశారు. సో ఈ ప్రోటీన్ని తయారు చేసేలాగా వాళ్ళు ఆ ఎలుకలో ట్రై చేయగా ఆ నర్వ్ సెల్స్ మళ్ళీ రీజనరేట్ అయ్యాయి, మళ్ళీ పనిచేయడం మొదలుపెట్టాయి. దాంతో ఆ పెరాలసిస్ లాంటిది పోవడం మొదలుపెట్టింది. ఒకవేళ ఇది కనుక మనకి బాగా ఎక్కువ స్కేల్లో డెవలప్ అవ్వగలిగితే స్పైన్ ట్రీట్మెంట్ వీటన్నిటికి కూడా వాడచ్చు. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి ఫ్లాష్ డ్రాట్స్ అనేటటువంటి సడన్ డ్రాట్స్ అనేటటువంటి వస్తాయి 2100వ సంవత్సరం కల్లా అని చెప్తున్నారు. ఎందుకని సడన్గా వస్తాయి అని చెప్తున్నారు? ఆల్రెడీ మనందరికీ తెలుసండి. ఇప్పుడు మనం ఎదుర్కొంటున్నటువంటి అతిపెద్ద సమస్యల్లో డ్రాట్ ఇలాంటి డిజాస్టర్స్ అన్నీ కూడా క్లైమేట్ చేంజ్ అంటున్నారు. సో గ్రీన్ హౌస్ గ్యాసెస్, ఈ హరిత వాయువులు అనేవి పెరగడము, దాని ద్వారా క్లైమేట్ చేంజ్ రావడము, ఆ క్లైమేట్ చేంజ్ వల్ల విపరీతమైన ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్, ఫ్లడ్స్, డ్రాట్స్ రెండూ కూడా విపరీతంగా పెరిగే అవకాశం ఉంది అని చెప్తున్నారనమాట. మరి దీనికి సొల్యూషన్ ఒకటే, ఏంటది? ఈ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ని తగ్గించడము. రీసెంట్గా మీరు చూసే ఉంటారు, ఇలాన్ మస్క్ CO2 ఎమిషన్స్ని అబ్జార్బ్ చేసుకునేలాగా. ఇప్పుడు మనం CO2 ఎమిషన్స్ని తగ్గించాలనుకుంటున్నాం. ఒకవేళ గాల్లో ఉన్న CO2ని అబ్జార్బ్ చేసుకునే టెక్నాలజీ ఉంటే ఎలా ఉంటుంది? ఆల్రెడీ ప్రయత్నాలు జరుగుతున్నాయి ఎన్నో సంవత్సరాలుగా. సో అలాంటి టెక్నాలజీ ఉంటే నేను ఇంత ప్రైజ్ మనీ అనౌన్స్ చేస్తాను అన్నట్టుగా కూడా చెప్పారు. దాంతో మళ్ళీ ఇలాంటి డిబేట్స్ రివైవ్ అయ్యాయి. ఏంటది? ఇప్పుడు CO2 ఉంది గాల్లో, దాన్ని పీల్చుకునేలాగా లేదా దాన్ని అబ్జార్బ్ చేసుకునేలాగా ఏదైనా ఒక టెక్నాలజీ ఉంటే ఎలా ఉంటుంది? అది ఇక్కడ ఐడియా అనమాట. ఎనీవే, మనము ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ని తగ్గించుకొని ఆ గ్లోబల్ వార్మింగ్ అనేది కనుక తగ్గించుకోగలిగితే ఇలాంటి అన్టువర్డ్ ఇన్సిడెంట్స్ని, ఇలాంటి డిజాస్టర్స్ని మనం కొంతవరకు కంట్రోల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆర్టికల్ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించింది. USA అండ్ క్లైమేట్ డీల్ అంటున్నాం. క్లైమేట్ డీల్ అంటే ఏంటి? ఇక్కడ పారిస్ క్లైమేట్ డీల్. ఇందాకే అనుకున్నాం కదా, క్లైమేట్ చేంజ్ అనేది ఒక ముప్పుగా మారింది, దాన్ని అడ్రస్ చేయాలి అంటే ఆ క్లైమేట్ చేంజ్ని అడ్రస్ చేయాలి అన్నాం. దానికోసం మనకి రకరకాలుగా మెజర్స్ అనేవి ప్రతి దేశం తీసుకుంటుంది. ఇంటర్నేషనల్ లెవెల్లో మరి దాన్ని కోఆర్డినేట్ చేసుకునేందుకని పారిస్ క్లైమేట్ యాక్షన్ ప్లాన్ అనేటటువంటి దాన్ని 2015లో తీసుకొని రావడం జరిగిందండి. ఈ 2015లో తీసుకొని వచ్చిన దాన్ని 2020లో ఇంప్లిమెంట్ చేయాలి అనుకున్నాం, కానీ ఇంప్లిమెంట్ అవ్వలేదు. మేబీ 2022 నుంచి ఇంప్లిమెంట్ చేసేలాగా కంట్రీస్ ఒప్పుకోవచ్చు. కానీ లాస్ట్ కొన్ని సంవత్సరాలుగా USA యొక్క ఎక్స్ ప్రెసిడెంట్ అయినటువంటి డొనాల్డ్ ట్రంప్ అసలు క్లైమేట్ చేంజ్ లేదు, అదంతా ఉత్తుత్తి ఫిలాసఫీ అని చెప్పేసి పారిస్ క్లైమేట్ అగ్రిమెంట్ నుంచి బయటికి వెళ్ళిపోయారు. సో ఈ కంటెక్స్లో మళ్ళీ మేము దాంట్లో జాయిన్ అవుతున్నాము అని జో బైడెన్ దాని మీద సైన్ చేయడం జరిగింది. మళ్ళీ మేము పారిస్ క్లైమేట్ అగ్రిమెంట్లో రీజాయిన్ అవుతున్నాము అని చెప్తున్నారు. ఏ విధమైన ఇంపాక్ట్ ఉంటుంది వీళ్ళు రీజాయిన్ అయితే? అమెరికా అనేటటువంటిది పర్ క్యాపిటా వైజ్గా చూసుకుంటే, అంటే ఒక్కొక్క సిటిజన్ వైజ్గా చూసుకుంటే లార్జెస్ట్ ఎమిటర్ అనమాట. పర్ క్యాపిటా వైజ్గా ఫస్ట్ లార్జెస్ట్ ఎమిటర్ ఇది. అదే మనము టోటల్ ఎమిషన్స్ కనుక చూసుకుంటే సెకండ్ లార్జెస్ట్. టోటల్ ఎమిషన్స్లో చైనా ఫస్ట్ వస్తుంది, ఎందుకంటే వాళ్ళ దాంట్లో పాపులేషన్ ఎక్కువ కదా. వీళ్ళ దాంట్లో 40 కోట్లే, వాళ్ళ దాంట్లో 130 పైన కోట్లు ఉన్నారు కాబట్టి. సో పర్ క్యాపిటా వైజ్గా చూసుకుంటే ఫస్ట్ లార్జెస్ట్ ఎమిటర్, టోటల్ ఎమిషన్స్ చూసుకుంటే సెకండ్ లార్జెస్ట్ ఎమిటర్ వరల్డ్లోనే. మరి ఇలాంటి కంటెక్స్లో ఇది లేకపోతే ఏ విధంగా క్లైమేట్ చేంజ్ని మనం ఎదుర్కోగలం? సో అది రీజాయిన్ అవ్వడం వల్ల ఇదిగో ఇలాంటి ఎఫర్ట్స్ అన్నీ బెటర్గా చేయొచ్చు అన్నటువంటిది ఇక్కడ చెప్తున్నటువంటిది. నెక్స్ట్ ఆర్టికల్ వ్యాక్సిన్స్ని వాడడం వల్ల ఏ విధమైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేటటువంటివి ఉండబోతున్నాయి అన్నట్టుగా చెప్తున్నారండి. సో దీంట్లో చెప్తున్నటువంటివి వ్యాక్సిన్ వల్ల ప్రస్తుతానికి హెల్త్ మినిస్ట్రీ ప్రకారం మనకు తెలిసిందేంటి, 6 మంది వ్యాక్సిన్కి సంబంధించి వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత వాళ్ళలో కొన్ని అడ్వర్స్ ఇంపాక్ట్స్ అనేవి కనిపించాయి, మిగిలిన వాళ్ళలో కనిపించలేదు. అంటే అది 0.001% అంతే ఉంటుంది. సో దీని నుంచి వచ్చేటటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేటటువంటివి చాలా తక్కువగానే ఉన్నాయి. కొంత చిన్నపాటి ఫీవరు ఇలాంటివి రావచ్చేమో తప్ప పెద్దగా మనకి ఎక్కువగా సైడ్ ఎఫెక్ట్స్ అనేటటువంటివి ఏమీ ఉండవు. అది ఇక్కడ చెప్తున్నటువంటిది అన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్ రీసెంట్గా సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ అనేటటువంటిది భారత్ బయోటెక్ అనేటటువంటిది
నేజల్ వ్యాక్సిన్ అంటే ముక్కులో డ్రాప్స్ లాగా వేసుకునేటటువంటి ఒక వ్యాక్సిన్ని తయారు చేస్తాము అని చెప్పారనమాట. సో దానికి ఫేజ్ 1 ట్రయల్స్, ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 ఇలా ఉంటాయి కదా. ఫేజ్ 1 ట్రయల్స్కి అనుమతి ఇవ్వడం జరిగింది. మరి ఏ విధంగా అది ఇంపార్టెంట్, అది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఇప్పుడు ముక్కులో డ్రాప్స్ లాగా వేసుకుండేవనుకోండి చాలా ఈజీగా ఒక్కొక్కరికి అడ్మినిస్టర్ చేయొచ్చు కదా. ఇప్పుడైతే ఇంజెక్షన్ రూపంలో ఇవ్వాలి, సో ఇలాగా కొంత కాంప్లెక్స్ ఇది. సో అలా కాకుండా జస్ట్ డ్రాప్స్ వైజ్గా వేసుకునేటటువంటిది చాలా ర్యాపిడ్గా అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసేలాగా ఇది ఉంటుంది. సో అందుకోసం అన్నమాట. ఎవరు డెవలప్ చేస్తున్నారు, దీని యొక్క యూజ్ ఏంటి, అవి రెండు తెలిస్తే సరిపోతుంది. మరి ఎప్పుడైనా క్లినికల్ ట్రయల్స్ స్టార్ట్ చేయాలి అంటే ఎవరు పర్మిషన్ ఇవ్వాలి? సెంట్రల్ డ్రగ్స్ కంట్రోల్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ ఇది ఇవ్వాలన్నమాట. ఫేజ్ 1 ట్రయల్స్ భారత్ బయోటెక్ అనేది BBV154 అనేటటువంటిది ఆ వ్యాక్సిన్ యొక్క పేరు అనమాట. ఇంట్రా నాజల్ అంటే ముక్కుకు సంబంధించినటువంటిది. నెక్స్ట్ ఆర్టికల్, అసలు ఎమెన్లో ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, ఏంటి, అక్కడ ఏం జరుగుతుంది అన్నటువంటిది చూద్దామండి. సో అసలు ఎమెన్ వార్ అనేది మన ఇండియా మీద ఎటువంటి ఇంపాక్ట్ ఉంది అన్నప్పుడు డీటెయిల్గా చదువుకుంటాం. ఇక్కడ మనకు అంత డీటెయిల్గా అక్కర్లేదు, బ్రీఫ్గా చూద్దాం. సో ఇక్కడ 2 రకాలైనటువంటి అక్కడ గ్రూప్స్ ఉన్నాయండి. హౌతీ అనేటటువంటి ఒక గ్రూపు, జయాది అనేటటువంటి ఇంకొక గ్రూప్ అనమాట. జైది అందా. సో ఈ జైది అనేటటువంటి గ్రూపు జనరల్గా అక్కడ తక్కువ పాపులేషనే, కానీ వీళ్ళు ఎక్కువ పవర్ఫుల్ అనమాట. వీళ్ళ కంట్రోల్లో పవర్ ఉంది. అయితే యెమెన్లో రెవల్యూషన్ 2014 ఆ ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి లీడర్ని ఓవర్త్రో చేసి డెమోక్రసీ కావాలి అన్నారు. అప్పుడు ఈ జైదీస్ రిప్రజెంట్ చేస్తూ గవర్నమెంట్ ఫామ్ అయింది. కానీ హౌతీ రెబల్స్ లేదు, మాకు పవర్ షేరింగ్లో మాకు సరిగా రాలేదు అని చెప్పి రెవల్యూషన్లో వాళ్ళ తిరుగుబాటు అనేది మొదలుపెట్టారు. రెబల్స్ అయ్యారు. అయితే దీనికి సంబంధించిన ప్రెసిడెంట్ పారిపోయి సౌదీకి వెళ్ళారనమాట. దీంతో పాటు హౌతీస్ అనేవాళ్ళు షియా అనే సెక్ట్కి సంబంధించిన వాళ్ళు. ముస్లిమ్స్లో షియా, సున్నీ అనే గ్రూప్స్ ఉంటాయండి. సో వీళ్ళు ఎక్కువగా సున్నీ, మరి వీళ్ళేమో షియా ముస్లిమ్స్ ఎక్కువగా ఇరాన్లో ఉంటారు. సో వీళ్ళకి ఇరాన్ సపోర్ట్ చేయడం మొదలుపెట్టగానే సౌదీ అరేబియా కొన్ని రోజులకి ఇదిగో ప్రెసిడెంట్ వచ్చారు, మనం ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత అని చెప్పి యెమెన్లో వార్కి దిగింది. ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాలు అవుతున్నా, 4 సంవత్సరాలు అవుతున్నా ఎటువంటి కంక్లూజన్ రాలేదు సౌదీ అరేబియా వార్కి వచ్చి. ఇరాన్ డైరెక్ట్గా ఏమి ఇన్వాల్వ్ అవ్వట్లేదు, సౌదీ అరేబియా డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయింది, కానీ ఇరాన్ డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వట్లేదు, ఇండైరెక్ట్గా హౌతీ రెబల్స్కి హెల్ప్ చేస్తూ ఉంది. అయినా సరే సౌదీ హెల్ప్ చేస్తున్నా ఏదైనా సరే అక్కడ వార్ ఏమో ఆగట్లేదు, ప్రజలు మిలియన్స్లో చచ్చిపోతున్నారు, కరువు కాటకాలతో, వార్ కంటే కరువు కాటకాలతో చచ్చిపోతున్నారనమాట. ఆ విధంగా సిచ్యువేషన్ అనేటటువంటిది ఉంది. మరి సౌదీ అటాక్స్కి వీటిన్నిటికీ తట్టుకొని కూడా ఈ హౌతీ రెబల్స్ ఉండగలుగుతున్నారు. మరి ఇలాంటి కంటెక్స్లో దీన్ని హౌతీ వీళ్ళని టెర్రర్ గ్రూపింగ్గా మన ట్రంప్ రీసెంట్గానే అనౌన్స్ చేశారు. దాంతో ఒక సొల్యూషన్ అనేది రాదండి. వాళ్ళు యాక్చువల్గా ముందంతా టెర్రర్ గ్రూప్స్ కాదు, వాళ్ళు ఒక ఎథ్నిక్ గ్రూప్ అంతే. వాళ్ళని టెర్రర్ గ్రూప్గా డెసిగ్నేట్ చేసి ఇంకక్కడ ఎటువంటి పీస్ ప్రాసెస్ జరగకుండా ఉంటే ఎట్లా? సో దీనికి ఒక సొల్యూషన్ అనేది కనుక్కోవాలి అని చెప్తున్నాం. ఇక్కడ మ్యాప్ చూడండి, క్లారిటీ వస్తుంది. యెమెన్ అనేది ఇక్కడుందా, ఇరాన్ ఇక్కడుంది, సౌదీ అరేబియా ఇది. సో ఇక్కడ వార్ అన్నమాట, రైట్. ఇరాన్ దీనికి ఇండైరెక్ట్ సపోర్ట్ ఇదంతా. సో ఇక్కడ ఎమన్స్ ఈ యెమెన్ అనేటటువంటిది దీంట్లో ఇందాక చెప్పినట్టు హౌతీ రెబల్స్ వీళ్ళు. హౌతీ రెబల్స్ చూడండి ఏరియా మొత్తం వాళ్ళ కంట్రోల్లోనే ఉంది. యెమెన్ గవర్నమెంట్ సౌదీ అరేబియా దీన్ని సపోర్ట్ చేస్తూ ఈ ప్రాంతం అంతా వాళ్ళ ప్లేస్లో ఉంది. హోడీడా వెరీ ఇంపార్టెంట్. హోడీడా అనేటటువంటిది ఇక్కడున్న పోర్ట్ పేరండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. హోడీడా జాగ్రఫీలో అడగచ్చు. హోడీడా పోర్ట్ యెమెన్లో ఉంది. సో అక్కడ ఇక్కడ ఇదంతా కూడా చాలా ఇంపార్టెంట్ జాగ్రఫికల్గా. రెడ్ సీ అనేది గుర్తుపెట్టుకోవాలి. బాబ్ అల్ మాండబ్ అనేటటువంటిది ఇదిగో, బాబ్ అల్ మాండబ్ అనేది ఈ జలసంధి పేరు. ఇది రెడ్ సీ ఇక్కడ ఉందా, ఇది హోడీడా అనేటటువంటి ప్లేస్. ఇది సకోత్రా అనేటటువంటి ఐలాండ్, యెమెన్కి సంబంధించిన సకోత్రా అంటాం పేరు. సో ఇలా జాగ్రఫీ ఒకసారి దీనికి సంబంధించి చదువుకోవాలి. ఇవి వాటికి సంబంధించినటువంటి ఆర్టికల్స్ అండి. మరి లాస్ట్ వీడియోలో క్వశ్చన్ ఇవ్వలేదు కాబట్టి మెయిన్స్ క్వశ్చన్ ఇవాళ ఎవాల్యుయేట్ చేయడానికి ఏమీ లేవు. ఇవాళ మెయిన్స్ క్వశ్చన్, ప్రిలిమ్స్ క్వశ్చన్స్ కూడా ఇస్తున్నాను, అవి చూసి ఆన్సర్స్ రాయడానికి ప్రయత్నించండి. ఇది ఇవాళ మన మెయిన్స్ క్వశ్చన్. ఇవి మన ఫస్ట్ సెట్ ఆఫ్ ప్రిలిమ్స్ క్వశ్చన్స్. వీటికి ఆన్సర్స్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. రేపు మనం వీటికి కరెక్ట్ ఆన్సర్స్ ఏంటో చూద్దాం.
ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.